శాంతి. ఈరోజు మార్చి 23, 2026 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మౌనంగా అంటే నిశ్శబ్దంగా ఉండుట కూడా ఒక గొప్ప గుణం. మీరు మౌనంగా ఉండి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే చాలా సంపాదన జమ చేసుకుంటారు అంటున్నారు బాబా. ప్రశ్న: కర్మ సన్యాసాన్ని రుజువు చేసే ఏ మాటలు మీరు మాట్లాడరాదు? సమాధానం: డ్రామాలో ఉంటే చేస్తాంలే అనే మాట కర్మ సన్యాసులకు చెందినదని బాబా అంటారు. మీరు కర్మలైతే తప్పకుండా చేయాలి. పురుషార్థము అంటే ప్రయత్నం చేయకుండా నీరు కూడా లభించదు. కనుక డ్రామా అని వదిలేయరాదు. నూతన రాజధానిలో ఉన్నత పదవిని పొందాలి అంటే పురుషార్థం అనేది బాగా చేయండి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఏ దేహదారి నామరూపాలలో కూడా చిక్కుకోరాదు. ఒక్క తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తూ సద్గతిని పొందుకోవాలి, మౌనంగా ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: భవిష్య 21 జన్మల కొరకు ఇప్పుడు బాగా చదువుకొని ఇతరులను కూడా చదివించాలి. చదువుకొని చదివించటం వల్లనే పేరు ప్రసిద్ధి చెందుతుంది అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: మన్మతము పరమతమును సమాప్తం చేసి శ్రీమతంపై పదమాల సంపాదనను జమ చేసుకునేవారు పదమాపదమ భాగ్యశాలి భవ. వరదానం యొక్క వివరణ: శ్రీమతాన్ని అనుసరించేవారు ఒక్క సంకల్పం కూడా మన్మతం లేక పరమతమును అనుసరించి చేయరు. స్థితి యొక్క స్పీడు అంటే వేగం అనేది తీవ్రంగా లేకుంటే తప్పకుండా శ్రీమతంలో ఎంతో కొంత మన్మతం కానీ లేక పరమతం కానీ మిక్స్ అయి ఉందని అర్థము. మన్మతము అనగా అల్పజ్ఞ ఆత్మల సంస్కారం అనుసారంగా ఏ సంకల్పం అనేది ఉత్పన్నమవుతుందో అది స్థితిని హెచ్చుతగ్గులు చేస్తుంది. అందువలన చెక్ చేసుకొని చేయించండి. ఒక్క అడుగు కూడా శ్రీమతం లేకుండా వేయరాదు. అప్పుడు పదమాల సంపాదన జమ చేసుకొని పదమాపదమ భాగ్యశాలిగా అవుతారు అంటున్నారు బాబా. స్లోగన్: మనస్సులో అందరి పట్ల కళ్యాణకారి భావన స్థిరంగా ఉండాలి. ఇదే విశ్వ కళ్యాణకారి ఆత్మ యొక్క కర్తవ్యము అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. పరిస్థితులు భలే ఎలా ఉన్నా నిశ్చయ బుద్ధి గల పిల్లలు పరిస్థితులలో తమ స్వస్థితి యొక్క శక్తి ద్వారా సదా విజయీలుగా అనుభవం చేస్తారు. ప్రపంచంలోని వారు లేక బ్రాహ్మణ పరివారం యొక్క సంబంధ సంపర్కంలోని ఇతరులు వీరు ఓడిపోయారు అని భావించిన లేక అన్న అది ఓటమి కాదు, విజయం. ఏదైనా సేవ యొక్క సంఘటన యొక్క ప్రకృతి యొక్క పరిస్థితి స్వస్థితిని లేక శ్రేష్ఠ స్థితిని డగ్మగ్ చేస్తే ఇది కూడా బంధనముక్త స్థితి కాదు. ఈ బంధనం నుండి కూడా ముక్తులుగా అవ్వండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.